Stay tuned to D News channel to get more updates of Kadiri. ఈ సభాముఖానికి నమస్కారం. ఈరోజు మెయిన్ ఈ కార్యక్రమం జరపడానికి కారణం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ నకిలీ మందు ముందు మన ప్రభుత్వంలో అయితే ఒక టైమింగ్స్ అంటూ ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఉండేవి. బట్ ఇప్పుడు ఆ రెగ్యులేషన్స్ అంటూ లేవు. అప్పుడు 10 నుంచి ఓపెన్ అయ్యేటివి, ఇప్పుడు 10 నుంచి కాదు. యాక్చువల్లీ మన తెలుగు రాష్ట్రంలో సూర్య నమస్కారం చేసుకునే టైంలో మనం మందు బాబులందరూ మందు షాపులకి నమస్కారం చేస్తూ వెళ్తున్నారు. సో ఇది ఎంతవరకు న్యాయం అనేది మిమ్మల్ని అడుగుతున్నాను నేను. సో అందుకోసమనే మేము అందరం సిఐ సార్కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. దయచేసి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, కల్తీ మద్యం ఏదైతే ఉందో అది దయచేసి నియంత్రిస్తారని కోరుకుంటూ, ఇటీవల జరిగిన ములకల్ చెరువులో కల్తీ మద్యం తయారీ సుమారుగా 3,135 కోట్ల కల్తీ మద్యం జరిగింది. దాంట్లో 45,000 స్పిరిట్తో కలిపి 135,000 కోట్లతో కలిపి మద్యం కల్తీ జరిగింది. ఆ కల్తీ జరిగిన విషయము మనకి ఈ మధ్య టీడీపీ వాళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కూటమి ప్రభుత్వము ఏమని అనాలో ఏమో అర్థం కావట్లేదు. ప్రజల ప్రాణాలతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం అధికారం చేస్తున్నారో లేదా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో అయితే మనకైతే ఎవరికీ తెలియదు. ఇంతకుముందు గతంలో పవన్ కళ్యాణ్ గారు కల్తీ మద్యం గురించి చాలా విధిగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు ఏమో మనకైతే అర్థం కావట్లేదు. ఏమన్నంటే మనం ఏదైనా వైసీపీ వాళ్ళు ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే దాని గురించి అతనికి మలేరియా జ్వరం వచ్చేస్తుంది, డెంగ్యూ జ్వరాలు వచ్చేస్తాయి, ప్రతి ఒక్కటి ఆయనకు వచ్చేసేసి కనుమరుగై కనపడుకోకుండా పోతాడు. ఇవన్నీ టీడీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడమే వాళ్ళకు ఉద్యంగా మారింది. జై జగన్. నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కదిరి ఎక్సైజ్ సిఐ గారికి వినతి పత్రం ఈ మద్యం గురించి, మద్యం ద్వారా జరుగుతున్నటువంటి నష్ట కష్టాల గురించి వాళ్ళకి తెలియపరుస్తూ ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో భాగంగా ఏదైతే నకిలీ మద్యం ఏరులై పారుతుందో ఈ నకిలీ మద్యాన్ని అరికట్టవలసినటువంటి ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి తెలియపరుస్తూ, అలాగే బెల్ట్ షాపులు కూడా విచ్చలవిడిగా ప్రజల్లో గ్రామాల్లో విచ్చలవిడిగా ఏర్పాటు చేసుకున్నాం. ఒక 4,000 మంది ఉన్నటువంటి జనాలకు దాదాపుగా 1 లక్ష నుండి 9 లక్షల వరకు ఈ బెల్ట్ షాప్కి సంబంధించినటువంటి వ్యాపారం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇప్పుడే అర్థమవుతుంది మీకు. ఒక వ్యక్తి ఒక బెల్ట్ షాప్ పైన 9 లక్షలు స్పెండ్ చేస్తున్నాడంటే అది ఒరిజినల్ మద్యం అమ్ముతున్నాడా లేకపోతే నకిలీ మద్యం అమ్ముతున్నాడా, అది ప్రజలనే ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అది. తర్వాత దీని మూలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్స్ చేస్తున్నాం. ఏమంటే ఈ నకిలీ మద్యంపై వెంటనే సిబిఐ దర్యాప్తును ప్రభుత్వం ఏర్పాటు చేయాలని. ఈ మధ్యనే మనం చూసాం, తనకల్లులో ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ మద్యం అన్నటువంటి దొరకడం. ఆ నకిలీ మద్యం ఉన్నటువంటి బిహైండ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా, వాళ్ళే కాకుండా వాళ్ళ వెనక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా శిక్ష పడేటట్లుగా చట్ట ప్రకారం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మేము ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను కోరుతున్నాం. తర్వాత ఎక్కడైతే పర్మిట్లు లేకోకుండా, తర్వాత అనధికారికంగా ఎక్కడైతే ఈ మద్యాన్ని అమ్ముతున్నారో, నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారో వాటిపైన విస్తృతమైనటువంటి తనిఖీలు చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పేసి చేస్తున్నాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకుంటే అది మద్యపాన నిషేధ రూపంలో విపరీతమైనటువంటి ధరలు పెంచుకుంటూ పోవడం, తదనంతరం గవర్నమెంటే మద్యం షాపులు అమ్మేటట్టుగా ఏర్పాటు చేయడం, ఎక్కడ కానీ బెల్ట్ షాపులు కానీ తదితరాలు ఏవి కూడా లేకోకుండా ప్రజల ప్రాణాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా మంచి మద్యాన్ని కూడా సరఫరా చేయడం జరిగితే ఈ కూటమి ప్రభుత్వం రానిచ్చి మొత్తంగా మద్యం విధి విధానాలను తీసేసి
టోటల్గా ఈ పర్మిట్లను ఇవ్వడం, అనధికార పర్మిట్ల ద్వారా కూడా చాలా చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఇంతే కాకుండా ఎవరైతే కల్తీ మద్యం ద్వారా తాగి చనిపోయి ఈ స్పిరిట్ వల్ల తర్వాత తదితర రసాలు మొదలు చేసినట్టు కల్తీ మద్యం తాగి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలను గుర్తించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత వైన్ షాపుల్లో కూడా కేటాయింపుల్లో కూడా అనేక అక్రమాలు జరిగినాయి. ఈ అక్రమాలపైన కూడా ప్రభుత్వం చర్య తీసుకునేసేసి అక్రమాలను కూడా బయట పెట్టాలని చెప్పి చూస్తున్నాం. తర్వాత మద్యం షాపులను ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రభుత్వమే నడిపే విధంగా ఏర్పాటు చేసిందో అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రైవేటు వ్యక్తులకు మద్యం బెల్ట్ షాపులు ఇవ్వకుండా ప్రభుత్వమే వాటిని మంచి సురక్షితమైనటువంటి మద్యాన్ని సరఫరా చేసేసి ఆ మద్యం ఇవ్వాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత బడుల దగ్గర